నన్ను వాళ్ళు వీళ్ళు బెదిరిస్తుంటారు. అయ్యా మీ డబ్బు ఇస్తాం రండి, ఆ చర్చి కింద ఇస్తాం రండి అంటే చాలామంది సేవకులు అయ్యా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి అయ్యా, రమ్మని నిన్ను ఏదైనా చేస్తే మేమేమైపోవాలయ్యా అని. ఏమయ్యా మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే ప్రార్థన చేయండి. వాళ్ళు ఎవరో 10 రూపాయలు ఇస్తానన్నారు, పాపం వాళ్ళు లేవలేని పరిస్థితిలో దేవుని మందిరాన్ని కడతానని ఇస్తున్నారేమో, అందుకు రమ్మంటున్నారు. దేవుని పని కోసం వెళ్తాను కానీ తప్పుడు పనులు చేయడానికి వెళ్ళలేదు కదా. దేవుడి పని కోసం వెళ్ళి నన్ను ఏదైనా చేస్తే నేను డైరెక్ట్గా యుగయుగాలు ఉండే రాజ్యంలోకి వెళ్ళిపోతాను. నా కోసం మీరు దుఃఖపడతారేంటి? దేవుని పరిసర విస్తారంగా జరగటానికి ఎవరెవరు ఏ గుప్పులు విప్పి వాళ్ళు కానుకలు ఇస్తారు. ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇలాంటి తెలియని వ్యక్తులు ఉంటారు. మాలాంటి ముసలోళ్ళు రమ్మంటే వాళ్ళు డైరెక్ట్గా అయ్యా ఎవరికి ఇచ్చినా ఈ రోజుల్లో నమ్మలేని పరిస్థితులు, ఎవరినైనా డబ్బులు కొట్టమంటే ఎంత కొడతాంటారు ఏం చేస్తుంటారో మాకు తెలియదు, మీరే వచ్చి తీసుకెళ్ళండి అనేటప్పుడు తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. ఏమవుదు, దేవునితో నడుస్తున్నాం, దేవుని యొక్క చిత్తం ఆయన ఎంతవరకు భూమి మీద ఉంటే అంతవరకు ఉండగలుగుతాం. కానీ ఒక్క సెకండ్ కానీ ఎక్స్ట్రా మనం బతకలేం.